ఎన్నికలకు కేవలం 30 రోజుల సమయం మాత్రమే ఉంది. వైసీపీ కథనోత్సాహంతో ముందుకెళుతోంది. కానీ ఇప్పటికే తేరుకోలేని స్థితిలో టీడీపీ కూటమి ఉంది. సీట్ల సర్దుబాటు, ఎంపికలోనే లుకలుకలు మొదలయ్యాయి. దీంతో గణనీయంగా కూటమి గ్రాఫ్ తగ్గుతుంది. సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రతో వైసీపీ క్యాడర్లు ఉత్సాహం నింపుతుంటే ఎండకు తాళలేక పవన్ హైదరాబాద్ చెక్కేస్తున్నారు. ముసలాయన చంద్రబాబు ప్రచారంలో దూకుడు లేక డీలా పడిపోతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ కు సరిగ్గా 30 రోజుల సమయం ఉంది. ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న బస్సు యాత్రకు భారీ స్పందన వస్తుంది. వైసీపీ క్యాడర్లోనూ ఫుల్ జోష్ కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ కూటమిలో ఇప్పటికే పూర్తి స్థాయిలో సీట్ల ఎంపిక జరగలేదు. నేతల మధ్య సర్దుబాటు జరగడం లేదు. ఇప్పటికే నిత్యం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. నెల రోజుల సమయం మాత్రమే ఉన్నా ఇప్పటికీ టీడీపీ కూటమి క్యాడర్కు భరోసా ఇవ్వలేకపోతున్నారు. జనసేనకు కేటాయించిన 21 సీట్లలో అభ్యర్థుల ఎంపికతో పాటు బీజేపీకి కేటాయించిన సీట్లపైన నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రెండు పార్టీల్లోనూ వలస వచ్చిన నాయకులకే టికెట్లు ఇవ్వడంపై మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు ఆగ్రహంతో ఉన్నారు. వారంతా టికెట్ దక్కించుకున్న వారికి సహకరిస్తారన్న నమ్మకం లేదు. దీనికి తోడు టీడీపీ ఓట్లు జనసేన, బీజేపీకి వేసే పరిస్థితి కనిపించడం లేదు. అలాగనే టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్న చోట్ల ఆ రెండు పార్టీల ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయన్న ధీమా కూటమి నేతల్లో లేదు. పైకి 3 పార్టీలో కూటమి కట్టినా స్థానిక నాయకత్వం మాత్రం ఇప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో అంగీకరించడం లేదు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తే కలిసొచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ పవన్ పిఠాపురంలో తన గెలుపు నల్లేరు మీద నడకే అని భావించినా అసలు విషయం బోధపడినట్టుంది. రోజు రోజుకు పవన్ గ్రాఫ్ తగ్గుతోంది. భారమంతా టీడీపీ నేత వర్మపైనే పెట్టేశాడు పవన్. ఆయనకు తోడు తనకు మద్దతుగా ప్రచారం కోసం కొంతమంది జబర్దస్త్ షో కమెడియన్లను రప్పించుకున్నాడు. మరోవైపు చంద్రబాబు ప్రజాగళం సభ్యులకు కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. బాబు ప్రసంగంలో ఎంతసేపు జగన్ను విమర్శించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నేను ఇది చేస్తాను అని చెప్పలేని పరిస్థితుల్లో బాబున్నారు. ఇది కూడా టీడీపీ గ్రాఫ్ తగ్గడానికి కారణమంటున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీలో మాత్రం ఫుల్ జోష్ కనిపిస్తోంది. సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు వస్తున్న ఆదరణతో మొన్నటి వరకు కొంత వ్యతిరేకత ఉందన్న భావన కూడా ఇప్పుడు పూర్తిగా అనుకూలంగా మారిపోతుంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు దాటి గుంటూరుకు చేరిన యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఉభయ గోదావరి జిల్లాలపై ఉంది. సీఎం జగన్ యాత్ర నాటికి ఇక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా మారుతాయని వైసీపీ క్యాడర్ ధీమాగా ఉంది. 2019లో ఇక్కడ సాధించిన సీట్లకు కొంచెం అటు ఇటు ఈసారి కూడా రావడం ఖాయమన్న భరోసా నేతల్లో కనిపిస్తోంది.